హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి నేను చాక్లెట్ బ్రౌనీ అయితే చేశాను. బయట కొనే ఛాన్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి చాక్లెట్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. దీనిలో మొత్తం చాక్లెటే ఉంటుంది. రండి మనం రెసిపీలోకి వెళ్దాం. దీనికోసం మనం ఫస్ట్ అయితే 150 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకోవాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం మెల్ట్ చేసుకోవడానికి ఏ బౌల్ అయితే తీసుకుంటామో అదే బౌల్లో ఈ చాక్లెట్ అంతా వేసేసుకోవాలి. ఆ తరువాత దీంట్లోకి 100 గ్రామ్స్ వరకు బటర్ అయితే నేను తీసుకున్నాను. ఈ బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, కూల్గా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది డబుల్ బాయిల్ చేయాలి. డబుల్ బాయిల్ అంటే మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న కుక్కర్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసి దానిపైన సెట్ అయ్యేటట్లుగా బౌల్లోనైతే నేను ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది మెల్ట్ చేసుకుంటున్నాను. ఈ బౌల్ పైన మనం డార్క్ చాక్లెట్ అండ్ బటర్ వేసుకున్నాం కదా, ఆ బౌల్ దానిపైన పెట్టుకొని కిందనున్న గిన్నె కంటే పైన బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలండి. కింద బౌల్ నుంచి ఆవిరిపోకుండా బౌల్ కవర్ చేస్తూ చేసుకోవాలి. డైరెక్ట్గా చేస్తే చాక్లెట్ అయితే మాడిపోతుంది కదా, త్వరగా కరగదు కూడా. అందుకే మనం డబుల్ బాయిల్ చేసుకుంటే ఈ చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా కరిగిపోయాయి కదా, మనం ఇది చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం బ్రౌనీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే లోపు బేకింగ్ చేసుకోవడానికి మనం ఒక గిన్నె అయితే ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఆ తరువాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 20 గ్రామ్స్ వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా జల్లించుకోవాలి. వీటిని మనం స్పూన్తో కలుపుతూ జల్లించుకోవటం వలన ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ అవుతాయి. ఇలా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కోకో పౌడర్ అది జల్లించుకుంటాం కదా, అది పైన ఉండిపోతుంది ఎంత జల్లించుకున్నా. అందుకు ఆ బౌల్లో మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకొని మనం చాక్లెట్ డబుల్ బాయిల్ చేసుకున్నాం కదా, అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. చాక్లెట్ పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే ఈ ఎగ్స్ అనేవి వేసుకోవాలండి. కూల్ కాకపోతే రెసిపీ టేస్ట్ అయితే మారిపోతుంది. వీటంతటిని బీటర్తో బాగా కలుపుకోవాలి. నేనైతే బీటర్ యూజ్ చేయలేదండి, నేనైతే స్పాచులాతోనే కలుపుకున్నాను. ఈ ఎగ్ అంతా చాక్లెట్లో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే 150 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ను మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా వేసుకుంటే లంప్స్లా ఉండిపోతాయి కదా, అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎసెన్స్ వేయటం వలన టేస్ట్ అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మనం బీటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. స్పాచులాతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగైతే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనకి చాక్లెట్ బ్రౌనీ బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉంటుందండి. కేక్ చేసేటప్పుడైతే కొంచెం లూజ్గా ఉంటుంది బ్యాటర్ అనేది, బ్రౌనీకి మాత్రం థిక్గానే ఉంటుంది.
ఇంకా మనం బేక్ చేసుకోవడానికి నేనైతే ఒక పళ్ళెం లాంటిది తీసుకున్నానండి. నా దగ్గర కేక్ టిన్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇంకా అందుకని నేను అయితే ఒక పళ్ళెం లాంటిది తీసుకున్నాను. దానికి కొంచెం బటర్ అప్లై చేసుకొని దానిపైన బటర్ పేపర్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. బ్రౌనీ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా బటర్ పేపర్ వేసుకోవాలండి. వేసుకోకపోతే దీన్ని డీమోల్డ్ చేసేటప్పుడు కష్టమైపోతుంది. కాబట్టి బటర్ పేపర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. తరువాత మనం స్పాచులాతో ఈ బ్యాటర్ అంతా పళ్ళెంలోకి అయితే వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఈ పళ్ళెంని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. దీనిని మనం బేక్ చేసుకోవడానికి మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టుకొని మనమైతే బేక్ చేసుకోవాలి. దీనిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఇది బేక్ అవుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ఆ స్మెల్ వస్తున్నప్పటికీ మనకి బేక్ అయింది అన్న ఒక ఐడియా వస్తుంది. మనము బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒకసారి నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ దేంతో అయినా మనం చెక్ చేసుకోవచ్చు. అది నీట్గా వచ్చేసినట్టయితే బేక్ అయిపోయినట్టే. నాకైతే ఒక 40 మినిట్స్ వరకు పట్టింది. బ్రౌనీ అయితే బాగా వచ్చిందండి. ఇంకా వీటినైతే నేను పీసెస్లా కట్ చేశాను, ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడండి బ్రౌనీ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.